ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇద్దరు మత్తువీడి బస్టాండ్ పక్కన కోట్ల రూపాయల స్థలం కబ్జా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి అని వారు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిజాం సాగర్ కెనాల్ 28/1/1 2 కెనాల్ బౌండరీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసిన నిర్మాణం చేపడుతున్న వ్యక్తులను అడ్డుకున్నారు. కెనాల్ బౌండరీ కబ్జా విషయం మీడియా ద్వారా తెలుసుకుని సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి దుబాస్ రాములు ఆధ్వర్యంలో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారు. పట్టపగలే బస్టాండ్ పక్కన ఇరిగేషన్ కెనాల్ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై సిపిఐ పార్టీ బాన్సువాడ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి బస్టాండ్ పక్కన ఉన్న కోట్ల విలువ చేసే ఇరిగేషన్ కెనాల్ బౌండరీ భూములను దర్జాగా కబ్జా చేసి పట్టపగలు ప్రహరీ నిర్మించిన ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. చేద్దాం కదా, అధికారులు తీస్తారు, మేమేం తీస్తాం, మేము చెప్తాం విషయం, ప్రభుత్వానికి చెప్తాం, ఖాళీ ల్యాండ్ ఉంది. ఈ ఖాళీ ల్యాండ్ ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉంటే ఎవరో పాపం బస్టాండ్ సైడ్ జేసీబీ వస్తాయి, ఈ సైడ్ జేసీబీ తీస్తారు. మా ఉద్దేశం రైతుల ఉద్దేశం 33 ఫీట్లు రోడ్డు నువ్వు ఏమైనా చేసుకో, అర్థం కాదు అర్థం కాలేదు. 33 ఇటు అంటే మా ఇంటి దగ్గరే కాదు, అటు సైడ్ రెండు సైడ్ ఉంటది కదా, ఒక సైడ్ స్పందించినాం. అధికారులు వచ్చారు, మీరు చెప్పినప్పుడు అధికారులు చెప్పారు, కథం అయిపోతుంది. ఆయన పారి నిర్మించిండు, దాని మీద మేము అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేసినాం సార్. మీరు నోటీస్ జారీ చేయాలి కదా సార్. ఆయన మేము ఇంతమంది వచ్చి ఇక్కడ చేస్తున్నాం, మాకు బరోబరు చేస్తాము, మాకు అధికారులు ఎవరు నోటీస్ ఇవ్వలేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. మరి సరే సార్ అనేది బుదిరిచ్చేది ఏమున్నా సార్. ఒక కాలువ పని రైతులు కూడా వచ్చారు, ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు జేసీబీ తీసుకొచ్చి ఈ పొలాన్ని సాగు చేసుకోవడానికి కాలువ కావాలంటే ఇప్పుడు ఆ రేకులు ఉంటే జేసీబీని ఎట్లా కాల్ చేసుకుంటారు సార్ వాళ్ళు? మరి మీరు స్పందించకపోతే ఎట్లా? స్పందించాలి కదా. చెట్లు ఉండే, పెద్ద చెట్లు ఉండే కదా, మరి చెట్లు వాళ్ళు పెద్ద చెట్లని తొలగించేసి వాళ్ళు బాజాప్తా నది బస్టాండ్ అనుకున్న లక్షల భూమిని కబ్జా చేస్తే మీరు స్పందించకపోతే ప్రభుత్వం ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జాలకు గురి చేయొద్దు, హైదరాబాద్ పెడితే ఇదేమో ఇక్కడ ఇట్లా నడుస్తుంది. మరి స్పందించకపోతే ఎట్లా సార్? ప్రెస్ వాళ్ళు వారు కూడా వచ్చారు, ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అదంతా నడుస్తుంది, ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని మీద స్పందించండి, లేదంటే దశల వారిగా దఫల వారిగా ఉద్యమాలు మాత్రం చేపడతాం సార్. ఓకేనా? రైతులు కూడా వచ్చారు సార్. అట్లా వినతి పత్రం చెప్పు. ఈరోజు కోటగిరి గ్రామంలోని ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువల భూములు కబ్జా అవుతున్నాయి. ఈ కబ్జాని సిపిఐ పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు సిపిఐ పార్టీగా బృందంగా వచ్చి పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏదైతే నిజాం సాగర్ కెనాల్ సంబంధించి D28/1/2 కెనాల్ ఏదైతే ఉందో, ఈ కెనాల్ ద్వారా వందలాది ఎకరాల రైతుల పంట భూములకు సంబంధించిన పోవాల్సిన నీళ్లు కొంతమంది దుర్మార్గులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు పట్టపగలు కూడా యథేచ్ఛగా ఈ కెనాల్ బౌండరీ భూములను ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు. దీనిపైన సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కబ్జా గురవుతున్నటువంటి ఈ కాలువకు ఇరువైపులా, ఆ వైపున ఈ వైపున ఉన్నటువంటి ఏదైతే కబ్జా గురవుతుందో అవన్నీ కబ్జా నుంచి మన కాలువని రక్షించాలని చెప్పేసి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఇరిగేషన్ అధికారులు
మొద్దు నిద్రలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఈ కెనాల్ పైన గత 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి పరిశీలన చేసిన పరిస్థితి కూడా ఉన్నది. ఈరోజు ఇలాంటి భూములను కబ్జా చేసుకుంటూ పోతా ఉంటే రైతుల పొలాలు ఒక్క సుక్క నీళ్ళు కూడా పంట పొలాలకు రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మీరు మేల్కొల్పండి. అమ్మలకు ఆశపడి మీరు ఫ్యాన్ల కింద కూర్చుంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదే కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే ల్యాండ్ ఈరోజు గద్దల పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మేలుకోండి, తొందరగా స్పందించి దీనిపైన సర్వే చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంబంధిత శాఖ అధికారులకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.